అలా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 9 నెలలు గడిచిపోయింది. ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వం పనితీరు అసలు? ఎంత బాగుంది అని చెప్పేదానికన్నా ఎంత చండాలంగా ఉందని చెబితే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకనంటే మహానుభావుణ్ణి మరి ఏమి ఆలోచించి ఈ రాష్ట్ర ప్రజలు 151 సీట్లు ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. కానీ దానికి తగ్గట్టుగా పనిచేస్తే చాలా గొప్ప నాయకుడు అయ్యేవాడు. కానీ అతను రావటంతోనే ప్రజా వేదికని కూల్చివేయడం జరిగింది. ఎవరైనా మంచి చేయాలి అనుకునే వ్యక్తి కూల్చడంతో పని స్టార్ట్ చేయకూడదు. తను చేసిన విధానము ఎంత దారుణమైందంటే ప్రజలకు ఉపయోగపడే ప్రజావేదిక గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ప్రజావేదిక అని పెట్టిన దాన్ని కూల్చాడంటే ఇంక ఇతన్ని ప్రజలు ఏ విధంగా మరి హర్షిస్తారో నాకైతే అర్థం కావడం లేదు. మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం చేయకూడదని వ్యక్తులకైనా కానీ రాజకీయ పాలకులకైనా కానీ నేను మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా తర్వాత ఇసుక మీద అధికమైన అమౌంట్ కలెక్షన్ పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి గారు. మరి ఆ డబ్బునంతా మరి రేపు రాబోయే రోజుల్లో మరి ఎలక్షన్స్కి ఉపయోగిస్తాడో ఏమో. కానీ గత ప్రభుత్వంలో 280 రూపాయలు ముఠా వాళ్ళకి కూలి కింద ట్రాక్టర్లో పోసినందుకు ఇచ్చేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఒక ట్రక్కు వచ్చి 4,000 నుంచి 5,000 మధ్యలో. మా గ్రామం అయితే మరీ కరకట్టగా దగ్గరలో ఉంది. మేమే 4,000 నుంచి 5,000 మధ్యలో కొనుక్కుంటున్నామంటే ఇంకా దూర ప్రాంతాల వాళ్ళు ఎన్ని వేలు పెట్టి కొనుక్కుంటున్నారో మీరే అర్థం చేసుకోవాలి. ఆ ఇసుక మీద ఆ విధంగా అమౌంట్ వేయటం వల్ల ఎన్నో కుల వృత్తుల వాళ్ళు కానీ, పని చేసుకునే వాళ్ళు కానీ, వడ్రంగి పని వాళ్ళు కానీ, టాపీ పని వాళ్ళు కానీ, పెయింట్ పని వాళ్ళు కానీ అనేక విధాలుగా మరి ఇంకా చెప్పాలంటే వాటర్ పైప్ లైన్ చేసేవాళ్ళు కానీ, శానిటరీ కానీ ఇట్లాంటిది ఎన్నో విధాలుగా చెప్పుకుంటూ పోతే చాలానే. ఆ వ్యవస్థ మొత్తం ఒక 3 సంవత్సరాలు అయితే అతలాకుతలం అయిపోయింది. తర్వాత ఎలాగొట్ట వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు కూడా కట్టుకోవాలి. కాబట్టి కొద్దిగా పనులు స్టార్ట్ చేస్తే ఇక్కడున్న జీవనోపాధి లేక చాలామంది వలసలు పోయారు. ఈ వలసలు పోవటం వల్ల ఇటు పిల్లల చదువులు, ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళు ఎంతో బాధతో బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు నా కళ్ళ ముందే చాలామంది ఉన్నారు. అనేక ఇబ్బందులు పడుతున్నారు కుటుంబ పరంగా వాళ్ళు. ఇట్లాంటి విధానాల వల్ల రాష్ట్రము 40% ఖాళీ అయిపోతుంది. అంటే ఇక్కడ ఒక విషయం అన్న, మీరు ఇసుక గురించి మాట్లాడారు కాబట్టి ముఖ్యంగా చూస్తే కనుక ఇసుక గత ప్రభుత్వంలో దోచుకున్నారు, మేము వచ్చిన తర్వాత దాని ఆదాయం మాత్రం పెంచాము అని చెబుతున్నారు కదన్నా. దోచుకున్నారని చెప్పి ఒక మంచి వాళ్ళని కూడా చెడ్డ వాళ్ళగా మనం ఎలా అభివర్ణిస్తామో వీళ్ళు చేసే విధానాన్ని ఏంటంటే టన్నుకు మామూలుగా ఒక ట్రక్కుకి టన్నుకు 280 రూపాయలు తీసుకున్నది దోపిడీ అయిద్దా, లేకపోతే 4,000 నుంచి 5,000 తీసుకున్నది దోపిడీ అవుతుందా? ప్రజలే అర్థం చేసుకొని రానున్న రోజుల్లో మంచి నిర్ణయం తీసుకొని నెక్స్ట్ ఎవరైతే బాగుంటుందని ఎవరనేది నేనైతే చెప్పను. ఓటు వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఈ రాష్ట్రాన్ని బాగు చేయండి, మన జీవితాలు బాగుపడతాయి, మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. మనం ఏదో విధంగా పని చేసుకొని బతకగలం, కానీ నెక్స్ట్ జనరేషన్ని మనకన్నా కింద పని చేసుకొని బతకాలంటే బతకలేరు. తద్వారా ప్రజలు మంచి నిర్ణయం తీసుకొని తమ అమూల్యమైన ఓటుని వేసి. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక పిల్లల భవిష్యత్తు బాధ్యత నాది అంటే వాళ్ళకి చదువుకోవడానికి 15,000 ఇస్తున్నాను, స్కూళ్ళల్లో బిల్డింగులు కట్టించాను, వాళ్ళకి టేబుల్ వేసాను, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాను, ఇంతకంటే ఎవరు చేస్తారు? పిల్లలకి మేనమామ లాంటి నేను జగన్మావని అంటున్నాడు కదా మరి ఆయన. పిల్లలకి మేనమామ అని చెప్పి 13,000 14,000 రూపాయలు ఇస్తున్నాడు. కానీ అది వాళ్ళకి డబ్బులు ఇచ్చే విధానం కన్నా స్కూళ్ళల్లో మెరుగుపరచడం, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయటం మంచిది. దానికి మనం కొద్దో గొప్ప చేసున్నాడు, ఎవరైనా ఒప్పుకోవాలి. కానీ ఆ విధానం ఇంకా చేస్తే బాగుంటుంది. ఏ విధం అంటే ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా ఉపాధ్యాయులు చాలా సక్రమమైన నాణ్యమైన ఉత్తీర్ణత పర్సంటేజ్ శాతము ప్రైవేట్ స్కూల్ కన్నా మన గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు రాదని ఉద్యోగస్తులకి వాళ్ళని జాగ్రత్త ఇంకా ఇప్పుడున్న దాని మీద ప్రైవేట్ స్కూల్ కన్నా ధీటుగా ఉండాలని మెరుగుపరిచే విధంగా వాళ్ళ చేత చెప్పించి పిల్లల్ని డెవలప్మెంట్ చేయాలి. కానీ 15,000 నువ్వు ఎందుకు ఇస్తున్నావు, 13,000 14,000 ఎందుకు ఇస్తున్నావు? ఆ కుటుంబం నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్గా ఓటుకు డబ్బులు ఇచ్చే విధానం కన్నా ఇప్పటి నుంచే ఈ డబ్బులు ఇచ్చి అది ఇచ్చే వాళ్ళకి ఏంటంటే 2 సంవత్సరాలు వచ్చిన వాళ్ళే ఉన్నారు, తర్వాత సంవత్సరం రానాలేదు. వచ్చినాడికి ఆనందం, రానాడికి ఏమీ లేదన్నట్టుగా ఉంది. ఏ పథకము సరైన పథకం లేదు. ఈ పథకాల వల్ల తీసుకొని మేము బాగుపడ్డాం, మేము లబ్ధి చెందాం, మేము 1 ఎకరం కొనుక్కున్నాం, బిల్డింగ్ కట్టుకున్నాం, లేకపోతే మేము కులాసాగా ఉన్నాం అనే ఆలోచనలో ఎవరూ లేరు. ఇటువంటి దుర్మార్గుడిని సంవత్సరానికి ఒక కుటుంబానికి 10,000 నుంచి 15,000 రూపాయలు మాత్రమే ఇచ్చున్నాడు. ఈ 10-15,000 వల్ల అతను ఎంత లబ్ధి పొందాడంటే ఒక్కొక్క కుటుంబం నుంచి 1,00,000 రూపాయల పైన సంవత్సరానికి లాక్కున్నాడు. ఏ విధంగా లాక్కున్నాడు అనేది చెప్పమంటే
వివరంగా వర్ణిస్తాను. చెప్పండి. ఎందుకనంటే ఒక ఒక ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం కాదు, ప్రపంచవ్యాప్తంగానే డైరెక్ట్గా చెప్తున్నాను, తాగుబోతులు ఎక్కువయ్యారు. 70% అబవ్ ఉన్నారు. నాకు తెలిసి అయితే ఈ 70% దగ్గర నుంచి ఒక మందు బాటిల్ గత ప్రభుత్వంలో ఎంత రేటు ఉంది, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎంత రేటు ఉంది. ఒక్క వ్యక్తి దగ్గర నుంచి మందు తాగే వ్యక్తి కుటుంబం సంవత్సరానికి ₹1,00,000 తీసుకుంటున్నాడు. అది కావాలంటే లెక్కేసుకొని మీరే చూసుకోండి. ₹1,00,000 ఏ విధంగా లాక్కుంటున్నాడు. ఆ కుటుంబానికి ఇస్తుంది 10 నుంచి 15,000 మాత్రమే. ₹1,00,000 లాక్కుంటున్నాడు ఒక్క మందు విషయంలోనే. ఒక పెట్రోల్ విషయంలో పక్క రాష్ట్రాల్లో ఎంత ఉంటుంది, మన రాష్ట్రంలో ఎంత ఉంటుంది? 7 నుంచి 8 రూపాయల వరకు అదనంగా లీటర్కి పెట్రోల్ డీజిల్ వసూలు చేస్తున్నాడు. ఈ డబ్బంతా ఏం చేస్తున్నావు? ఈ రాష్ట్ర ప్రజలను ఏం చేద్దాం అనుకుంటున్నావు? నిత్యావసర సరుకుల ధరలు కూడా నిలకడగా లేకుండా తనంతటా తాను అట్లా పెరిగిపోవడానికి కారణం ఎవరంటే, మీకేమన్నా ఒక లాభం ఉందా వీటిల్లో? మాకు అనుమానంగా ఉంది. ఏదైనా కంపెనీలు మీకు ఏమన్నా ఫండింగ్ ఇచ్చి అప్ అండ్ డౌన్ ఇవన్నీ పెంచుతున్నాయా? ఏంటి రాష్ట్రంలో సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. నిండా ఇవాళ 10 నుంచి 15,000 సంపాదించే భార్య కానీ భర్త కానీ ఉన్నారు. వాళ్ళ కుటుంబం ఎలా గడుస్తుంది? 15,000 తెచ్చుకునే వ్యక్తి కుటుంబం 2 పిల్లలను పెట్టుకొని నేనేదో ఇచ్చాను, నువ్వేదో ఇచ్చాను. నువ్వు తీసుకుంది ఎంత, ఇచ్చింది ఎంత? ₹1,00,000 పైన సంవత్సరానికి ఒక కుటుంబం నుంచి లాగేసుకుంటున్నావు. 10 నుంచి 15,000 మాత్రమే ఇస్తున్నావు. అది కూడా అంజనాడికి అందుతుంది, అందనాడికి అందట్లా. దీనివల్ల నిన్ను సంక్షేమ పథకాలు అని చెప్పి ప్రజలను సోమరపోతులను చేసే కన్నా ఉపాధి కల్పించండి. నెక్స్ట్ భవిష్యత్తు భావితరాలకి ఉద్యోగాలు. ఉపాధి అంటే దాదాపు ₹2,50,000 ఉద్యోగాలు ఇచ్చాను నేను అంటున్నాడు కదా. ₹2,00,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్తున్నావు నువ్వు. అసలు ఈ ప్రజాసొమ్ముని దుర్వినియోగం చేయటం అనేది నేను చెప్తున్నాను. సచివాలయాల్లో వాళ్ళు ఈగలు తోలుకుంటున్నారు. గతంలో సెక్రటరీ ఉండేవాడు, పంచాయతీ గుమ్మస్తా ఉన్నాడు. గ్రామానికి సరిపోయేది. మనం ఉచితంగా ఫంక్షన్లు ఇస్తున్నాము. ఈ పంచాయతీ ఆఫీస్కి కానీ లేకపోతే ఇంకేదైనా ఆఫీస్కి కానీ వచ్చి తీసుకోగలరు అందరూ. అటువంటి రాని వాళ్ళని గ్రామానికి వచ్చేసరికి ఒక 25-30 మంది ఉంటారు. మంచాన ఉన్న వాళ్ళు కానీ ఇంకేదైనా విషయంలో వికలాంగులుగా రానేను వాళ్ళకి తీసుకెళ్ళి పంచాయతీ సెక్రటరీ ఇస్తాడు, పంచాయతీ గుమ్మస్తా ఇస్తాడు. ఇవాళ 50 ఇళ్ళకి ఒకళ్ళని పెట్టి వీళ్ళందరినీ నువ్వు వైసీపీ కార్యకర్తలాగానే ఉపయోగించుకుంటున్నావు. కానీ వీళ్ళు ఏదో సేవ చేస్తారు అనే ఉద్దేశం కాదు. వాళ్ళకి ఇచ్చే ₹5,000 వాళ్ళ సంసారం ఏం గడిచిద్ది? వాళ్ళు ఏ విధంగా బతుకుతారు? వాళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నాం? సోమరపోతులను చేసి అటు ఇటు గానాలను చేసి చివరికి ఊరి మీద బలాదూరులాగా వీళ్ళందరూ తిరుగుతున్నారని నా ఉద్దేశం. ముఖ్యంగా ఇచ్చిన హామీల్లో ప్రధానమైన హామీ ఇందాక మీరు మందు గురించి మాట్లాడారు కాబట్టి అడుగుతున్నాం. మద్యపాన నిషేధం 5 స్టార్ హోటల్కి మాత్రమే పరిమితం చేస్తాను, అప్పుడే ఓట్లు అడుగుతానన్న ముఖ్యమంత్రి ఈరోజు ఆ పరిస్థితి ఏమైనా చేయగలిగాడంటారా? 2024కి నేను మద్యపానం లేకుండా చేసి మాత్రమే ఓట్లు అడుగుతానన్నావు. రేపు ఏ మొహం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతావు? మాట తప్పను మడం తిప్పను అనే నిదానంతో ప్రజలను నమ్మించి మోసం చేసావు. కానీ నువ్వు చేసే విధానం ఏదీ సరిగా లేదు. ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? రాష్ట్ర ప్రజలను ఏం చేద్దాం అనుకుంటున్నావు? భావితరాల భవిష్యత్తుని ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ ఒక్కడ ముఖ్యమంత్రి అయితే సరిపోద్దా? నీ తండ్రి చనిపోయినప్పుడు పావురాల గుట్టలో శవం ఉండంగానే ముఖ్యమంత్రి నవ్వాలని సంతకాల సేకరణ చేసావు. అదే కసితో తర్వాత ముఖ్యమంత్రి అయ్యవు. ప్రజలు కూడా నీ మాటలు నమ్మారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, యంగ్స్టార్ని సూపర్ స్టార్ని అవుతాను, బాగా రాష్ట్రాన్ని పరిపాలిస్తానని చెప్పి నమ్మించి మోసపురిచావు. కానీ నువ్వు చేసిన విధానం 151 సీట్లు తగ్గట్టుగా లేదు. ఇప్పుడు ప్రతిపక్షాన్ని ఎంత మనం ఎదుర్కొనేటట్టుగానే ఉండాలి. కానీ వాళ్ళని నాశనం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి అన్న విధానంతో నువ్వు ముందుకెళ్తున్నావు. పోలీసు వ్యవస్థను కూడా నువ్వు మరీ దుర్మార్గంగా వ్యవహరించే రీతిలో నీ రక్షక భటుల్లాగే ఉపయోగిస్తున్నావు. కానీ రాష్ట్రానికి రక్షక భటుల్లాగా మాత్రం లేరు. 175కు 175 గెలుస్తాను, నా వింటర్గా పేకలేరు అనే పొజిషన్ నుంచి నేను మిమ్మల్ని నమ్ముకున్నాను, పైన దేవుడిని నమ్ముకున్నాను అనే పొజిషన్కి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చారంటారు? 175కి 175 రావటం అనేది అది అసంభవం. ఎందుకనంటే మా కొండ గట్టిదా నా గుండు గట్టిదా అంటే కొండే గట్టిదా అనే రకం నువ్వు. కానీ రాష్ట్ర ప్రజలు వారి భవిష్యత్తు వారి విధానాలు అర్థమవుతానే ఉన్నాయి. నిన్ను ఎవరైతే గెలిపించారో ఓడగొడటానికి కూడా వాళ్ళే సిద్ధంగా ఉన్నారు. వారు ఎవరంటే ఆశకు పోయి మితానికి పోయి ఉద్యోగస్తులు ఏదో చంద్రబాబు నాయుడు మన జీతాలు కొంత పెంచాడు, ఈయనొస్తే ఇంకా పెంచుతాడు అన్న ఉద్దేశంతో వారు నిన్ను గట్టిగా నమ్మారు. రేపు రాష్ట్ర ప్రజల కన్నా ముందు ఉద్యోగస్తులే నీ తాట తీసి ఉండటానికి సిద్ధంగా ఉన్నారని మనవి చేసుకుంటున్నాను.